ఒక మహిళ ఏకంగా కొన్ని వందల మందిని ముంచేసింది. గార్మెంట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరు చెప్పి మోసం చేసింది. అదే తరహాలో స్థలాల క్రయ విక్రయాలు అంటూ అక్రమాలు చేసింది. తక్కువ ధరకే భూములు ఇప్పిస్తామంటూ చీటింగ్ చేసింది. ఖాళీ స్థలాలను చూపెట్టి ఏకంగా వందల కోట్లు కొట్టేసింది. ఒక్క గేటెడ్ కమ్యూనిటీలోనే ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర నుంచి 300 కోట్లు కొట్టేసింది. అదే గేటెడ్ కమ్యూనిటీ ద్వారా పరిచయాలు పెంచుకుని మరో 300 కోట్ల రూపాయలు కొట్టేసింది. మొత్తంగా 600 కోట్ల రూపాయలకు టోకర వేసింది. ఇంతకీ ఆ కిలాడి లేడీ ఎవరు? పెట్టుబడుల పేరుతో మోసాలు, ఎవరిని పడితే వారిని నమ్మొద్దంటూ ప్రతిరోజు పోలీసుల బి అలర్ట్. పోలీసులు వార్నింగ్ ఇస్తున్నా డబ్బు ఆశతో కొంతమంది బొక్కబోర్లా పడుతున్నారు. ఇక్కడ చూడండి, అలాంటి కిలాడి లేడీ ఈమె. పేరు సంధ్యారాణి. ప్రముఖులు, అధికారులే ఈమె టార్గెట్. గార్మెంట్ కంపెనీలో డబ్బులు పెడితే అధిక వడ్డీలొస్తాయని ఎంతో మందిని బురడి కొట్టించింది. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ ఆ కమ్యూనిటీ వాసులని మోసం చేసిందే. ఏకంగా కమిటీ వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడుల పేరుతో 300 కోట్లు వసూలు చేసిందే. గార్మెంట్ రంగంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులను ఆకర్షించిందే. కమ్యూనిటీలో ఉన్న వాళ్లతో కలిసి ఫ్రెండ్షిప్ చేసి బయటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదే తరహాలో పెట్టుబడులు తీసుకుందే. దాదాపు 600 కోట్ల రూపాయలు వసూలు చేసిందే. ఇక ఈమె చేతిలో మోసపోయిన వైజాగ్కు చెందిన దురైరాజు అనే వ్యక్తి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘరానా మోసం బయటపడిందే. సంధ్యారాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంధ్యారాణిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. అయితే ఆ సమయంలో కేవలం 150 కోట్ల రూపాయలు మాత్రమేనని తేలిందే. ఆ తర్వాత బాధితులు సిసిఎస్ కు క్యూ కట్టడంతో ఏకంగా 600 కోట్ల రూపాయలు అని బయటపడిందే. సిసిఎస్ లో పోలీసులు సంధ్యారాణిని అరెస్టు చేసి తిరిగి కస్టడీలోకి తీసుకున్నారు. అదే సమయంలో సైబరాబాద్లోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా మరో 300 కోట్ల రూపాయల మోసం బయటపడింది. ఖరీదైన ప్రాంతాలలో ఉన్న ఖాళీ స్థలాల్ని చూపెట్టి అక్కడ కమర్షియల్ బిల్డింగ్లు కడుతున్నామంటూ పెట్టుబడులు పెట్టించింది. ఈ మోసానికి మొత్తంగా గంగాధర్ అనే వ్యక్తి సంధ్యారాణికి పూర్తి స్థాయిలో సహాయం చేశాడు. గంగాధర్, సంధ్యారాణి ఇద్దరు కూడా పార్ట్నర్సే. అయితే గంగాధర్ ఎవరితోనైనా పెట్టుబడులు పెట్టించాలంటే ముందుగా తాను సంధ్యారాణి కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని, డబ్బులొచ్చాయని లాభాలు చూపెట్టేవాడు. సంధ్యారాణి బాధితుల లిస్టులో ప్రముఖులతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు, ఎంతో మంది వస్త్ర వ్యాపారులు ఉన్నట్లు తేల్చారు పోలీసులు. ఒకే గేటెడ్ కమ్యూనిటీలో సంధ్యారాణి 180 కోట్లు కలెక్ట్ చేయడం చూసి అధికారులే అవాక్కవుతున్నారు. అంతేకాదు, జీఎస్టీ, టీడీఎస్ ఇన్వాయిస్లు మార్చి కస్టమర్లను బురడీ కొట్టించినట్లుగా తెలిపారు. మోసం బయటికి రాగానే దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఇంటి పేరు మార్చి దుబాయ్ రెస్టారెంట్ కార్డు కూడా పొందినట్లు పోలీసులు తేల్చారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి కనీసం 5 నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేసిందే. ఇప్పుడు తమ డబ్బులు కావాలంటూ చాలా మంది హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.